ప్రియమైన దైవ జనాంగమ, సర్వశక్తుడుగు దేవుడు మానవులుగా మనల్ని అందరినీ భూమి మీద జన్మింపజేసి మరణం ద్వారా ఈ లోకం నుంచి మరో లోకానికి తీసుకుని వెళుతున్నాడు అనేది బైబిల్ బోధించే పారమార్థిక సత్యం. బైబిల్లో వ్రాయబడినటువంటి అత్యంత ఖచ్చితమైన, అత్యంత విలువైన, అత్యంత స్పష్టమైనటువంటి విషయం ఏమిటంటే, మరణం తర్వాత మరో జీవితం ఉంది, చావు తర్వాత మరో బ్రతుకుంది. ఈ బ్రతుకు మాత్రమే మీకు ముగింపు కాదు. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఎంతమంది నమ్ముతున్నారని అడిగాను. నమ్మట్లేదు ఎవరు? బైబిల్ గ్రంథం చదివారు అందరూ? చదవలేదా? చదివారు కదా. చదివితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, మరణం తర్వాత మరో బ్రతుకుందని చెబుతుంది. మరణం తర్వాత మరో జీవితం ఉంది. అది ఇక్కడ కాదు, ఇక్కడుందని చెప్పట్లా. మరి ఎక్కడుందని చెప్తుంది? నిత్య జీవితం, పరలోకం, నిత్య నాశనం, ఇలాంటి పదప్రయోగాలు చేయబడ్డాయి. కాబట్టి కేవలం తిని తాగి సంతోషించి చచ్చిపోవటానికి ఇక్కడికి మనం రాలేదు. జీవితానికంటూ ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. పుట్టిన తర్వాత లోకానికి లొంగిపోయి ఇష్టానుసారంగా ఇతరులకు కీడు చేస్తూ, ఇతరులను బాధ పెడుతూ, లేదా శరీరాన్ని పాడు చేసుకుంటూ నచ్చినట్టుగా బతికి చచ్చిపో అని ఎక్కడ చెప్పలేదు. చాలా స్పష్టంగా ఈ జీవితంలో నీకివ్వబడిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే దానికి తగిన ప్రతిఫలం పొందుతావు. మీ అందరికీ రాజమండ్రి సెంట్రల్ జైలు తెలుసు కదా. ఎవరుంటారు అక్కడ? ఖైదీలా? అంటే సెంట్రల్ జైల్లో ఉన్నది మనుషులు కదా? మనుషులేనా? మీలాంటి, నాలాంటి, మనలాంటి మనుషులేనా? చెప్పండి కదా. మరి మనం ఇక్కడ ఎందుకున్నాం, వాళ్ళు అక్కడ ఎందుకున్నారు? అది నేను అడిగేది. అది పాయింట్. అది చెప్పండి. ఖైదీలు, కటకటాలు అనకండి. మనం ఇక్కడ ఎందుకున్నాం, వాళ్ళు అక్కడ ఎందుకున్నారంటే, మనం నేరం చేయలేదు కాబట్టి ఇక్కడున్నాం, వాళ్ళు నేరం చేశారు కాబట్టి అక్కడున్నారు. అంటే నేరానికి తగిన శిక్ష భూమి మీద ఉన్న చట్టాలలో ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. భూమి మీద ఉన్న చట్టాలలో నేరానికి తగిన శిక్ష ఉన్నప్పుడు దేవుని చట్టంలో కూడా నేరానికి తగిన శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కొన్ని విషయాలు బతికుండగా తెలుసుకుంటాం, కొన్ని విషయాలు చనిపోయిన తర్వాత తెలుసుకుంటాం. ఎందుకంటే చావు తర్వాత ఏం జరగబోతోందన్నది మనకిప్పటికీ తెలీదు, మనం చూడలేదు కాబట్టి. కానీ బైబిల్ చెప్పింది, దేవుడు వ్రాయించాడు. దేవుడు వ్రాయించి ఈ మాటలు విని మీరు మారు మనసు పొందండి అన్నాడు. లేదు మేము మారం, మాకు నచ్చినట్టే ఉంటాం, తప్పుడు బతుకుతాం, తప్పుడు కార్యాల్లో నిమగ్నం అయిపోతాం అని అంటే కనుక, మనుష్యుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు అన్నాడు. ఇది నిజమా అబద్ధమా? మీ అందరూ పొలాలు ఉంటే పొలాలకు వెళ్తారు కదా. పొలాల్లో చెరుకు విత్తి వరి కోసుకోవడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మొక్కజొన్న విత్తి పసుపు తెచ్చుకోవడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. టమాటాలు విత్తి వంకాయలు కోసుకోవడానికి వీలు పడుతుందా? వీలు పడదు. అలాగే మంచి విత్తావా, మంచిని కోసుకుంటావు. చెడు విత్తావా, చెడును కోసుకుంటావు. నువ్వు విత్తిన దానిని బట్టి నువ్వు కోసుకునేది ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిని విత్తావు అనుకో, మంచినే కోసుకుంటావు. చెడును విత్తావు అనుకో, చెడు కోసుకోవాలి. కాబట్టి బ్రతుకుంది కదా, ఇష్టం వచ్చినట్టుగా ఈ బ్రతుకును వాడేద్దాం, ఇష్టం వచ్చినట్టుగా బతికేద్దాం, ఇష్టం వచ్చినట్టుగా జీవించేద్దాం అనే అవకాశం దేవుడు మానవుడికి ఇవ్వాల. ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నీ క్రియల ఫలితాన్ని నువ్వు పొందాలి. నీ క్రియల ఫలితాన్ని నువ్వేం చేయాలి? అనుభవించాలి. కాబట్టి ఏదైనా ఒక క్రియ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చెయ్యి. అది దేవుడు చెప్పింది. ఏం చెప్పాడు? ఏదైనా ఒక పని చేసే ముందు ఏం చేయాలట? యోచించు, వివేచించు. యోచించి వివేచించి చెయ్యి. అంతెందుకు, మాట్లాడే ముందే
మాటలాడే ముందే నిదానించమంటున్నాడు. ఉందా లేదా బైబిల్లో మాట? మీరు మాటలాడుటకు నిదానించువారునై ఉండవలెను, యాకోబు పత్రికలో చెప్తాడు. మాట్లాడడానికి ఏం చేయమంటాడు? నిదానించి మాట్లాడు. మన పెద్దలు కూడా చెప్తుంటారు కదా, కాలు జారినా తీసుకోవచ్చట కానీ నోరు జారితే ఏం చేయలేమట, తీసుకోలేమట. ఎందుకంటే నోట్లోంచి ఒకసారి బయటికి వెళ్ళిపోయిన మాట తుపాకీలోంచి బయటికి వెళ్ళిపోయిన తోట లాంటిది. తుపాకీలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తోట తిరిగి రాదు, నోట్లోంచి బయటికి వెళ్ళిపోయిన మాట తిరిగి రాదు. అందుకే తోటను బయటకు వదిలే ముందు జాగ్రత్తగా ఉండాలి, మాట బయటకు వదిలే ముందు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ వెనక్కి రాదు. అది అనడం చాలా ఈజీ, కానీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మాట్లాడడానికే నిదానించండి అన్నాడు. ఎందుకు నిదానించాలంటే ఒక మాట చాలు కోటలు కూలిపోతాయి, ఒక మాట చాలు ప్రపంచాలు తగలడిపోతాయి, ఒక మాట చాలు జరగరాని నష్టం జరిగిపోద్ది. మంచికైనా చెడుకైనా మాటే. మంచికి మాట వాడచ్చు, చెడుకి మాట వాడచ్చు. అందుకే మాట విషయంలో నిదానించండి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వెంటనే మాటలు మిగిలిపోకండి. అందుకే అంటాడు వ్యర్థమైన మాటలు అన్నాడు. ఏం మాటలట? వ్యర్థమైన మాటలు. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది, దోషం ఉండక మానదు. కనుక విస్తారంగా మాట్లాడే ముందు, వ్యర్థంగా మాట్లాడే ముందు చాలా ఆలోచించాలి. ఒక్క మాట మంచిగా లేదంటే దెబ్బ అయిపోతాం. అందుకే నోరు మంచిదైతేనట ఊరు మంచిది అవుతుందట, నోరు మంచిది కాకపోతేనట ఊరు కూడా ఏం కాకుండా పోద్దట, మంచిది కాకుండా పోద్దట. అంటే మాటతో మనిషిని సంపాదించుకోవచ్చు, అదే మాటతో మనిషిని ఏం చేసుకోవచ్చు? దూరం కూడా చేసుకోవచ్చు. అంటే ఒక మాట వల్లే నిదానం ఉండాలి, మాటలోనే నిదానం ఉండాలని దేవుడు చెప్పినప్పుడు మరి బ్రతుకులో ఏం ఉండాలి చెప్పండి మీరు నాకు చెప్పాలి. మాటలోనే నిదానం ఉండాలి, నిదానించి మాట్లాడాలి అని గ్రంథం యాకోబు పత్రికలో చెప్తున్నప్పుడు మరి బ్రతుకులో ఇంకెంత నిదానం ఉండాలి, బ్రతుకులో ఇంకెంత జాగ్రత్త ఉండాలి. బ్రతుకు తేడాగా ఉంటే ఇచ్చిన దేవుడు, బ్రతికిచ్చిన దేవుడు లెక్క అడుగుతాడన్న జ్ఞానం, వివేకం ఎంత ఉండాలి? మీ అందరూ అర్థం చేసుకోండి. దేవుడు గ్రంథంలో వ్రాయించినటువంటి మాట ఒకసారి చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. నా తండ్రి ఎవరంటాడు? వ్యవసాయకుడు. అంటే పరలోకపు తండ్రి వ్యవసాయకుడుగా కనబడుతున్నాడు. ఈ వ్యవసాయకుడట భూమి మీద కొన్ని మొక్కలు నాటాడట. ఏం నాటాడు? మొక్కలు. మీరు మొక్కలు, చెట్లు అనగానే మన అందరికీ తెలుసు, ఎందుకంటే అవి లేకపోతే మనకు బతుకులేదు. వాటి మీద ఆధారపడి మనం బతుకుతున్నాం, వాటి మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. మొక్కల మీద, వరి మీద, పంటల మీద మనం ఆధారపడ్డాం. అందుకే మనం విత్తనం విత్తినప్పుడు మనకు ఒక కోరికతో విత్తుతాం. ఆ కోరిక ఏంటంటే ఇది పెరగాలి, పెద్దదవ్వాలి, విస్తారంగా నా కోసం ఏం చేయాలి? ఫలించాలి. అంతేనా? ఇక్కడ కూడా అదే చెప్తుంది చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు యేసుప్రభు వారు. ఇక్కడ ఫలించాలన్న కోరికతోనే ఒక రైతు పొలానికి వెళ్తాడు, విత్తనాలు విత్తుతాడు, పంట కోసుకోవాలనుకుంటాడు. ఫలించాలి. ఫలించని చోట సంతోషం లేదు, ఫలించని చోట ఆనందం లేదు, ఫలించని చోట ఏముందంటే దుఃఖం ఉంది. ఉదాహరణకి మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తాను. పిల్లలున్న తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పుడు చాలా ఆనందిస్తారు. ముఖ్యంగా మాకు బాబు పుట్టాడండి, కొడుకు పుట్టాడండి, మా వంశాంకురం పుట్టాడండి, మా వంశం నిలబెట్టేవాడు పుట్టాడండి, ఇలా రకరకాల మాటలు మాట్లాడుకుని అందరికీ ఫోన్లు చేసుకుని చాలా గొప్పగా హ్యాపీగా, బాబు నీకు అల్లుడు పుట్టాడు, నీకు తమ్ముడు పుట్టాడు, నీకు మనవడు పుట్టాడు, ఇలా చెప్తారు బంధువులందరికీ ఫోన్లు చేసుకుని. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, సంతోషం, ఆనందం ఇదంతా ఉంటుంది. ఒక 20-30 ఏళ్ల తర్వాత వాడు క్రూరుడుగా, భయంకరుడుగా, నీచుడుగా, దుర్మార్గుడుగా, దుష్టుడుగా, నిన్నే కొట్టి తిట్టి పోషించని వాడుగా, నేను చంపడానికి కూడా వెనకాడనంత నీచుడుగా మారిపోయాడు అనుకోండి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడున్న ఆనందం ఇప్పుడుందా?
ఉంటుందా? ఉండదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి ఏడుస్తుంటారు. ఎందుకు పిల్లల్ని బట్టి ఏడుస్తుంటారంటే వీడు కడుపున పుట్టిన తర్వాత వీళ్ళకి కన్నీరు ఎక్కువైపోయింది. ఆనందపరుస్తారనుకున్న పిల్లలు ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయి నీచులుగా, దుర్మార్గురాళ్ళుగా, పనికి మాలిన వాళ్ళుగా మారిపోయినప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. అరే నా కడుపున చెడబుట్టావు కదరా అన్న మాట తల్లి నోటి వెంట వచ్చింది అంటే ఎంత విసిగిపోతే వస్తుంది. అరే నువ్వు పుట్టుకలోని చచ్చి ఉంటే బాగుండేది కదరా, ఇంత పెరిగి పెద్దవాడవై రోజు చంపుతున్నావు మమ్మల్ని, రోజు మమ్మల్ని బాధపడుతున్నావు, రోజు మమ్మల్ని వేదనకు గురి చేస్తున్నావు అని ఒక తల్లి అంటుంది అంటే ఎంత వేదన లేకపోతే ఆ కడుపులో నుంచి ఆ మాట వస్తుంది కన్న తల్లి, ఎంత బాధ లేకపోతే ఆ మాట అంట తల్లి. అంటే ఎంత ఎంత వేదనకి వీళ్ళు గురి చేస్తున్నారు ఈ పిల్లలు, ఎంత బాధ పెడుతున్నారు ఈ పిల్లలు అని మనకు అర్థం అవుతుంది. అంటే పుట్టినప్పుడున్న ఆనందం కంటే కూడా పెరిగి పెద్దవాడైన తర్వాత కలిగించే ఆనందమే గొప్పది. అంతేనా? పుట్టినప్పుడున్న ఆనందం పెద్ద గొప్పదేమీ కాదు, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత కలిగే ఆనందం గొప్పది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ కడుపున పుట్టిన పిల్లలు మీకు అనుకూలంగా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చండాలంగా నీచంగా తయారై మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు మీరెంత వేదనకు గురవుతారో పరలోకపు తండ్రి కూడా భూమి మీద విత్తిన విత్తనాలు లేదా ఫలించే మొక్కలుగా ఉండాలని కోరుకున్నప్పుడు అలా లేని దుస్థితిలో నువ్వు నేను మారిపోయి మన బ్రతుకును భ్రష్టు పట్టించుకున్నప్పుడు, మన బ్రతుకు నిండా కల్మషం వచ్చినప్పుడు, మన బ్రతుకు నిండా నీచమైన లక్షణాలు వచ్చినప్పుడు, నీ బ్రతుకులో నీచమైన క్రియలు కనబడుతున్నప్పుడు, దుష్కార్యాలకు నువ్వు పరుగులు తీస్తున్నప్పుడు ఆయన కూడా అనుకుంటాడు నిన్ను పుట్టించినందుకు బాధపడతాడు. అది బైబిల్ గ్రంథంలో ఉందా అని ఆలోచిస్తే ఒక్కసారి ఆదికాండం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ఇది ప్రారంభంలో జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన. ఈ సంఘటన ఏం చెప్తుందంటే, ఈ సంఘటన యొక్క సారాంశం ఏంటంటే, ఈ అప్పటికున్న భూమి మీద అప్పటికున్న మనుషులు, నరుల చెడుతనం అంటే ఇప్పుడున్న వాళ్ళని కాదు, అప్పుడు ఈ సందర్భం వ్రాయబడే సమయానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడుతనం చాలా గొప్పగా ఉందట. అప్పటికి చెడుతనం ఎక్కువైపోయిందట వాళ్ళలో. నరులా ఏమన్నాడు? చెడుతనం అన్నాడు, ఎక్కువైపోయింది చెడుతనం. ఇప్పుడు పొలానికి వెళ్ళగానే రైతుకి బాగా మచ్చలు, అగ్గి తెగులు, ఆ పొడ ఈ పొడ ఇవన్నీ కనబడ్డాయి అనుకోండి పంట దగ్గర, ఎలా రైతు హ్యాపీగా పండగ చేసుకుంటాడా వచ్చి? చీడ పట్టేసింది అనుకోండి, కలుపు బాగా పెరిగిపోయింది అనుకోండి, పురుగు బాగా పట్టేసింది అనుకోండి, దోమకాటుకు గురైపోయి పంట మొత్తం పాడైపోయింది అనుకోండి, రైతు ఇంటికి దిగాలుగా వస్తాడా, ఆనందంగా వస్తాడా? కదా. ఎందుకు? చాలా పెట్టుబడి పెట్టేశాం, దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను, కానీ పంట మొత్తం ఏమైపోయింది? పాడైపోయింది. రైతుకు బాధ. అరే పంట బాగుంటే రైతు హ్యాపీ ఫీల్ అవుతాడు, పంట పాడైపోతున్నప్పుడు రైతు బాధపడతాడు. ఎక్కడ కూడా దేవుని మనసు కూడా సేమ్ మనలాంటిదే. మీరు బాగుంటే ఆయన సంతోషిస్తాడు, మీరు చెడిపోయినప్పుడు ఆయన బాధపడతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అంటే ఏది పెరిగిపోయిందట? చెడుతనం పెరిగిపోయిందట, క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు కూడా చూడండి క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది. ఏ పోలీస్ స్టేషన్లో అయినా చూడండి కేసులు కేసులు కేసులు, కోర్టుకి వెళ్ళి అడగండి కేసులు కేసులు కేసులు. రోజు రోజుకి పోలీస్ స్టేషన్లో కేసులు పెరిగిపోతున్నాయి, కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఏంటి కథాకమామీషు ఎందుకు పెరిగిపోతుంది అని అంటే, ముందు మనిషి హృదయం పాడైపోయింది, మనిషి ఆలోచన విధానం పాడైపోయింది, మనిషి నడవడికి సరిగా లేదు, మనిషి ఉద్దేశాలు సరిగా లేవు, మనిషి ఆలోచనలు సరిగా లేవు. తనను తాను సంస్కరించుకోవడం కంటే కూడా చెడిపోవటానికి ఎక్కువగా మనిషి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి, పోలీస్ స్టేషన్లో కేసులు పెరిగిపోతున్నాయి. అసలు ఇంత ఎందుకు చెడిపోతున్నావు నువ్వు? ఇంత చండాలంగా ఎందుకు మారిపోతున్నావు? ఇంత నీచంగా ఎందుకు మారిపోతున్నావు అంటే, మంచి చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల, లేకపోతే వినటానికి నీకు మనసు రాకపోవటం వల్ల, అసలు మంచిగా బతకాలన్న ఆలోచనే నీ హృదయంలో పడకపోవటం వల్ల, ఈ జీవితాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలని అంత తపన పడుతున్నావు నువ్వు అని మనిషిని ప్రశ్నిస్తే మనిషి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మూర్ఖత్వం తప్ప మనిషి దగ్గర ఏమి లేదు, సమాధానం లేదు. చెడిపోవటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నరుల చెడుతనం ఎలా ఉందన్నాడు? భూమి మీద ఎలా ఉందట ఆ కాలానికి? గొప్పది. చెడుతనమే గొప్పగా ఉంది, మంచితనం లేదు, చెడుతనం ఉంది. గొప్పదనియు ఒకవేళ వాళ్ళ హృదయాన్ని పరీక్షిస్తే, హృదయ పరిశోధకుడు దేవుడు దేని పరీక్షించువాడు? హృదయ పరిశోధకుడు అయిన ఆయనకు పేరు.
ఆయనకున్న పేరుల్లో ఒక పేరు ఏంటంటే ఆయన హృదయ పరిశోధకుడు. నీ హృదయంలో తలంపు పుట్టక మునుపే ఆయనకి తెలిసట. అంటే మానవ హృదయాన్ని పరీక్షించగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. హృదయాలను కూడా పరీక్షించగలడు. ఒకప్పుడు ఇప్పుడు జరిగే పరీక్షలు ఏవి ఆ హాస్పిటల్లో ఉండేవి కావు. ఇప్పుడు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ అని, 2D ఎకో అని, ఒకటి కాదు రెండు కాదు, రకరకాలు బ్లడ్ టెస్ట్లని, ఈసీజీ అని, రకరకాల టెస్టులు ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు, మన తాత ముత్తాతల కాలంలో ఇన్ని టెస్టులు లేవు. ఎందుకు లేవంటే అప్పటికి ఇంకా వాటిని కనిపెట్టలేదు. లోపల ఏం జరుగుతుందో తెలీదు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎంత ఉందో, షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో, బీపీ ఎంత నడుస్తుందో, లో బీపీ ఎంత ఉందో, హార్ట్ రేట్ ఎలా ఉందో, ఫంక్షనింగ్ ఎలా ఉందో, ఇవేవి తెలుసుకోలేకపోతే స్కానింగ్ చేసి లోపల శరీరంలో ఏం జరుగుతుందో స్కానింగ్లో చూడడం, ఇవేవి కూడా మన తాత ముత్తాతల కాలంలో లేవు. ఇప్పుడంటే కనిపెట్టబడ్డాయి. టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా తెలుసుకోవచ్చు, పరిశోధనలు ఇంకా తీవ్రతరం అయితే పూర్వం లేనివి ఇప్పుడున్న ఈ పరీక్షలు. కానీ ఇప్పటికీ లేని పరీక్ష ఏంటంటే నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పడం. అర్థమైందా? మనిషి మనసులో ఏమనుకుంటున్నాడో ఏ మెషిను చెప్పలేదు. ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ ఎక్కడ రాలేదు. రోజుకు 100 రకాలుగా అనుకుంటాం మనం. ఇప్పుడు మంచిగా ముఖం మీద మాట్లాడినంత మాత్రాన అది నిజం అనుకోవడానికి లేదు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడవచ్చు. ఆ ఛాన్స్ నీకుంది. కానీ నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నేను చెప్పగలనా అంటే నేను చెప్పలేను. నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పగలవా అంటే నువ్వు చెప్పలేవు. కానీ దేవునికి ఒక లక్షణం ఉందట. ఆ లక్షణం ఏంటంటే మనిషి హృదయాన్ని పరీక్షించి తెలుసుకోగలిగే లక్షణం. అంటే నీ పక్కనున్న వారికి, నీ కౌగిట్లో పడుకున్న వారికి, లేదా నీతో పాటు తింటూ ఉంటున్న వారికి కూడా నీ మనసు ఏంటో తెలుసుకోవటం అంత ఈజీ కాదు. నీ మనసులో ఏముందో వాళ్ళు పసిగట్టలేరు. ఏదైనా నువ్వు మాట్లాడితే తెలుసుకోగలరు, నువ్వు ఏదైనా కార్యం చేస్తే తెలుసుకోగలరు, నువ్వు ఏదైనా రాస్తే తెలుసుకోగలరు, చదివి నువ్వు ఏదైనా చూపిస్తే చూసి తెలుసుకోగలరు. కానీ నీ మనసులో ఏముందో వాళ్ళంతట వాళ్ళుగా నిన్ను చూసి లేదా నిన్ను పరీక్షించి తెలుసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ దేవుడు మానవ హృదయంలో పుడుతున్న తలంపుల్ని, పుట్టబోయే తలంపుల్ని కూడా తెలుసుకోగలిగే సమర్థుడట. అంటే నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, టోటల్గా నీ ఎంటైర్ లైఫ్ ఏంటో, నీ జీవన విధానం ఏంటో, నీ బ్రతుకేంటో మొత్తం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నిన్ను గూర్చిన మొత్తం సమాచారం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. నువ్వు దాచడానికి ఏమీ లేదు. ఇంక అక్కడ నువ్వు దాచడానికి ఏమీ లేదు. మెషిన్లోకి వెళ్ళిన తర్వాత మనం దాచగలమా? మెషిన్ దగ్గర స్కానింగ్ మెషిన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా దాచగలమా? దాని దగ్గర మొత్తం స్కాన్ చేసేస్తుందా? మొత్తం స్కాన్ చేసేస్తుంది కదా. దాని దగ్గర ఏం దాచలేము, ఎందుకంటే అది మెషిన్. అది ఇన్ ద సేమ్ వే దేవుడి దగ్గర కూడా మానవ హృదయం దాచబడదు. నువ్వు ఇక్కడ ఏమనుకుంటున్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఇక్కడికి రాకముందే తెలుసు ఆయనకి. నువ్వేంటో ఆయనకి తెలుసు. నువ్వు మనుషుల దగ్గర అబద్ధాలు చెప్పినట్టు దేవుని దగ్గర చెప్పకూడదు. మనుషుల దగ్గర నటించినట్టు దేవుడి దగ్గర నటించకూడదు. ఎందుకంటే మనుషుల దగ్గర నటిస్తే నమ్మించేయచ్చు, వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే నువ్వేంటో వాళ్ళకి తెలియదు కాబట్టి. దేవుడి దగ్గర నటిస్తే దేవుడు నమ్ముతాడా? నమ్మడు. నువ్వు ఇంటి దగ్గర ఇష్టం వచ్చినట్టు బతికేసి ఇక్కడికి వచ్చి ముసుగేసుకుని కూర్చున్నంత మాత్రాన అమ్మ ఇప్పుడు ముసుగేసిందని నిన్ను ఆయన పొగుడతాడా? ఇప్పుడు ముసుగేసి కూర్చుందంటే ఇక్కడికి వచ్చింది అందుకని నిన్ను పొగిడి అమ్మ ఇప్పుడు చాలా గొప్పది, ఇప్పుడు చాలా ఉత్తమురాలు, ఇప్పుడు చాలా మంచి విశ్వాసురాలు అని అండాయన. నీ ముసుగు లోపల ఉన్న అసలు రంగు ఆయనకి తెలుసు. నీ బ్రతుకు లోపల ఉన్న అసలు రంగు ఆయనకి తెలుసు. నీ ఆలోచనలు ఏంటో ఆయనకి తెలుసు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, యథార్థత లేకుండానే వచ్చేస్తారు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, పరిశుద్ధత లేకుండా వస్తారు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, మంచి మాట తీరు లేకుండా వస్తారు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, ఇలాంటి సభలకు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళ బ్రతుకులో నీతి ఉండదు, యథార్థత ఉండదు, దైవ భయం ఉండదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం ఉండదు. ఏదైనా చెప్తే వినటం, విన్నది అక్కడే విడిచిపెట్టి మరలా వెళ్ళిపోవటం. ఇలాంటి దౌర్భాగ్యకరమైన బ్రతుకుతూ మేము విశ్వాసులమే, మేము దేవుని పిల్లలమే, మేము బాప్తిసం పొందేశాం, మేము చర్చికి వెళ్ళిపోతున్నాం,
మేము బైబిల్ పట్టు తిరుగుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటుంటారు. ఇప్పుడు మనం నటించేది మనుషుల దగ్గర, కానీ దేవుని దగ్గర నటించగలమా? నటించలేము. ఆయనకి మరుగైనది ఏదియూ లేదు. ఆకాశములు కూడా ఆయన చేతి పనులేనట. నువ్వు ఆకాశమునికి ఎక్కిపోయేదవా, నేను అక్కడున్నాను. నువ్వు పాతాళమునికి దిగిపోతావా, నేను అక్కడ కూడా ఉన్నాను. సో నా దగ్గర దాచడానికంటే ఏమీ లేదు, నా దగ్గర అబద్ధాలు చెప్పడానికంటే ఏమీ లేదు, మరుగైనది ఏది లేదు. ఒకవేళ నువ్వు చీట్ చేస్తే మనుషుల్ని చీట్ చేయగలవేమో, కానీ దేవుణ్ణి చీట్ చేయడం నీ వల్ల కాదు. ఇప్పుడైనా ఆలోచించుకో. గ్రంథం పట్టుకున్నావు, వచ్చావు, కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి నీ హృదయం ఏంటి? నీ హృదయంలో ఉన్న రహస్యాలు ఏంటి? ఏమైనా దాచుదామా, కప్పెట్టేద్దామా, కనబడకుండా చేసేద్దామా? ఇంపాసిబుల్. కప్పెట్టడం సాధ్యం కాదు, కనబడకుండా చేయడం సాధ్యం కాదు. దేవునికి మరుగైనదేది లేదు. అందుకే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఇప్పుడు మీ అందరి హృదయాలు స్కాన్ చేసేసాడు ఆల్రెడీ. అలా చేసేసాకనే వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడ. అర్థమైందా? మీ అందరి హృదయాలు ఆల్రెడీ ఏమైపోయాయి? స్కాన్ అయిపోయాయి, వచ్చి కూర్చున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు మీతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమనంటే, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డగానే ఉంటుందట. ఆయన అనుకుంటున్నాడట, మనుషుల వైపు చూసి ఏదైనా మంచిగా ఆలోచిస్తారేమో చెక్ చేద్దామని చూస్తున్నాడట. కానీ ఒక్క గంట కూడా మంచిగా ఆలోచించట్లేదు వీళ్ళు. ఒక్క గంట కూడా మంచి ఆలోచనలు రావట్లేదట. ఒక్క నిమిషం కూడా వీళ్ళలోనికి ఏం రావట్లేదు, మంచి ఆలోచనలు రావట్లేదు. ఎప్పుడు చెడ్డ ఆలోచనలే పుట్టించుకుంటున్నారు, ఎప్పుడు చెడ్డగానే ఆలోచిస్తున్నారు, చెడ్డ విషయాల మీదే దృష్టి పెడుతున్నారు, చెడ్డ పనులకే ముందుకెళ్తున్నారు, చెడ్డ మాటలకే నోటినిస్తున్నారు, చెడ్డ పనులకే చేతులు ఇస్తున్నారు, చెడ్డవి చూడడానికే కళ్ళు ఇస్తున్నారు, చెడ్డవి వినడానికే చెవులు ఇస్తున్నారు, చెడ్డ మార్గాల్లో నడవడానికే పాదాలు వాడుతున్నారు. మీరు గమనించండి, ఎక్కడా ఏ మతంలోనూ, ఏ భక్తిలోనూ, ఏ జీవన విధానంలోనూ ఇలాంటి మాటలు చెప్పకపోవచ్చేమో కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? చదివారు ఎప్పుడైనా మాట? యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతాడు, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నోడెవడు. ఏ దేవుడు చెప్పగలడు అలాగా? మీరు ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడా కూడా ఈ మాట ఉండదు. నా ఆవరణములను మీరు చెడ్డ బ్రతుకుతూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడగరు. మీరు చెడ్డ బ్రతుకుతూ నన్ను ఎందుకు పూజిస్తున్నారు అడగరు. మీరు చెడ్డ బ్రతుకుతూ నాకెందుకు హోమాలు చేస్తున్నారు, లేకపోతే నాకెందుకు అవి పెడుతున్నారు ఇవి పెడుతున్నారు, నాకెందుకు దీక్ష చేస్తున్నారు, మీరు చెడ్డ బ్రతుకుతూ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అడగరు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం అడుగుతోంది, మీరు చెడ్డగా బ్రతుకుతూ నా ఆవరణాలు తొక్కటానికి ఎందుకు వస్తున్నారని అడిగాడు. ఎంత పరిశుద్ధమైన మాటది! నా సన్నిధి కనబడవల్లనని మీరు వస్తున్నారు కదా, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా అన్నాడు. చాలామంది అట బలులు ఇచ్చేస్తారట దేవుడికి, లేదా నైవేద్యాలు పెట్టేస్తారు, లేకపోతే కానుకలు ఇస్తారు, లేకపోతే అర్పణలు తెస్తారు, ఇంకేవేవో తీసుకొస్తారు. ఎవడడిగాడు మిమ్మల్ని ఇవన్నీ అన్నాడు. ఎవడడిగాడు మిమ్మల్ని ఇవన్నీ? మీ బలులు ఎవడికి కావాలి? మీ కానుకలు ఎవడికి కావాలి? మీ అర్పణలు ఎవడికి కావాలి? మీ తోటకూర కట్టలో చింతపండు, మొదటి బియ్యాలు, మొదటి కోడిగుడ్లు, బీరకాయలు, ఆనపకాయలు ఎవడికి కావాలి? మీ బతుకు బాగోలేనప్పుడు ఇవన్నీ నాకెందుకు? చాలా స్పష్టంగా అడుగుతున్నాడు ఆయన. మీ బలులు నాకేలా, మీ అర్పణలు నాకేలా, మీ బతుకు బాగోలేనప్పుడు మీ దహన బలులు ఎందుకు, పుట్టేళ్ళు ఎందుకు, బాగుగా మేపిన దూడల కొవ్వెందుకు, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు అని అంటాడు. నా సన్నిధిని కనబడాలని మీరు వస్తున్నారే. 12వ వచనంలో, అంతకు ముందే 2వ వచనంలో ఏమంటాడో తెలుసా? అదే అధ్యాయంలో 2వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పోళ్ళని చేస్తే
వీళ్ళు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఒక ఎద్దు కూడా తన కామంది ఎవరో ఎద్దు కూడా తెలుసుకుంటుంది, తన రైతు చెప్పిన మాట వింటది, రైతు దొడ్లో గడితే దొడ్లో ఉంటుంది, లేదా బయట మేపడానికి తీసుకెళ్తే మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుంది, దొడ్లోకి వస్తుంది. ఒక ఎద్దుకు కూడా తన కామందు తెలుసు, ఒక గాడిద కూడా తన యజమాని యొక్క దొడ్డేంటో తెలుసు. కానీ ఈ జనులకు ఏం లేదట, తెలివి లేదు. ఈ జనులు ఏం చేయరట, యోచింపరు. కింద అంటాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెడ్డ దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీరు దేవుని విసర్జించరు, మీ పాపపు క్రియలు మానలేదు, మీ దుర్మార్గపు క్రియలు మానలేదు, కానీ భక్తి చేద్దామని వచ్చేస్తున్నారు మీరు.